ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మళ్ళీ ఆ రోజులు రావాలంటే బయటికెళ్ళి అందరం సరదాగా గడిపి రావాలి, రీఛార్జ్ అవ్వాలి. అప్పుడే ఉత్సాహంగా పనిచేస్తాం. మన డాక్టర్ గారు కూడా ఇదే చెప్పారు. మరీ ముఖ్యంగా నేను రీఛార్జ్ అవ్వాలంట. అప్పుడే నా హెల్త్ బాగుంటుందంట. అవునా అండి? అయితే రేపు మనం తప్పకుండా పిక్నిక్ వెళ్దామండి. డాక్టర్ చెప్పారంటే వెళ్ళి తీరాల్సిందే. రేపు పొద్దున్నే బయలుదేరదాం. డాక్టర్ చెప్తే తప్ప మీరు నమ్మరన్నమాట. డాక్టర్ ఏది ఊరికే చెప్పారు కదా, మీ హెల్త్ బాగుండాలి. నెలకొకసారైనా బయట తిరిగొస్తే అందరి హెల్త్లు బాగుంటాయి. ఇంట్లో బాధలు, ఆఫీసులో చికాకులు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. అయితే డాక్టర్ ఏం చెప్పలేదన్నమాట. నన్ను ఒప్పించడానికి మీరే కల్పించి చెప్పారన్నమాట. మీకు మరీ ఇంత స్వార్థం పనికిరాదండి. నా హెల్త్ గురించి మాత్రమే కాదు, మీ హెల్త్ గురించి కూడా మీరు పట్టించుకోవాలి. ఇప్పుడు నా హెల్త్కి ఏమైంది? నేను బాగానే ఉన్నాను. పిక్నిక్ వెళ్ళొస్తే ఇంకా బాగుంటారు. వసుగారు, ఏంటండి బన్నీని, కీర్తిని మిస్ అవుతున్నారా? బన్నీని మాత్రమే కాదండి, అత్తయ్య గారిని, మావయ్య గారిని కూడా. వాళ్ళు కూడా పిక్నిక్లో ఉంటే బాగుండేది. అయితే రేపు మనం పిక్నిక్ వెళ్తున్నాం అన్నమాట. ఏ వసుగారు, రేపు మనం పిక్నిక్ వెళ్తున్నాం. ఓకే, ఎస్. పాపు, ఇదే ఇల్లు. అందరు రెడీ అవుతున్నారు. కాసేపు వెయిట్ చేయండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. అలాగే సార్. పావని, పావని, ఎక్కడున్నావు? ఏంటండి? ఆటో వచ్చేసింది పావని. అయ్యో, కొంచెం టైం పడుతుందండి. అందరూ రెడీ అవ్వాలి కదా. కాసేపు వెయిట్ చేయమని చెప్పాను. కనీసం కాఫీ అనేవు. నేను వెళ్ళి తీసుకొస్తాను. అఖిల్, ఏం చూస్తున్నారు? ఏం లేదండి. ఏం లేనప్పుడు ఎందుకు చూసారు? ఊరికే చూశాను. ఊరికే ఎందుకు చూసారు? మీకేం కావాలి? అదే నేను అడుగుతున్నాను, మీకేం కావాలి? ఏం వద్దండి. ఏమి వద్దనుకున్నప్పుడు ఎందుకు చూసారు? అంటే అది క్యాజువల్గా చూశాను. లేదు, కావాలనే చూసారు. అబద్ధం అండి. మీ మగాళ్ళు ఎప్పుడూ నిజం ఒప్పుకోరు. ఓకేనండి. ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.